హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వెరైటీ వచ్చేసి అన్ని టోటల్ అన్ని పార్టీ వేర్ శారీస్ అండి. టోటల్ అన్ని ఫ్యాబ్రిక్స్ పైన మనకి వర్క్లో వచ్చాయండి. ఇప్పుడంతా మనకి నెక్స్ట్ వస్తున్నదంతా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదండి. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఫేర్వెల్స్ అని వస్తుంటారు. వాళ్ళకి కూడా చాలా ప్రోగ్రామ్స్ అవుతుంటాయండి. వాళ్ళ వరకు సంబంధించి అలా అనుకున్నా కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ పైన టోటల్ అంతా కూడా ఈరోజు మనకి ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఏనండి. అన్నీ కూడా మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ పైనండి. పర్ల్స్ వర్క్ వచ్చింది, నెక్స్ట్ కర్దానా వర్క్ ఉంది, ఆ తర్వాత మనకి సీక్వెన్స్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది, లక్నో చికెన్ కర్రీ వర్క్ ఉంది. అలా ఆల్ టైప్స్ అంతా కూడా మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ పైన ఉన్నాయండి. ఈరోజు వెరైటీస్ అంతా చూద్దాం రండి డీటెయిల్గా. ఈరోజు ఫస్ట్ వెరైటీ చూద్దామండి. ఫస్ట్ వెరైటీ మంచి పీచ్ కలర్లో ఉందండి. పీచ్ కలర్ వచ్చేసి లక్నవీ వర్క్ పైన ఉంది చూడండి. అంతా కూడా థ్రెడ్ వర్కేనండి. ఇదంతా మనకి బ్రాండెడ్ శారీస్ అండి. ప్యూర్ షిఫాన్ పైన ఉంది చూడండి. ఇది మనకు ఫ్యాబ్రిక్ అంతా ఈరోజు నేను ఇస్తున్నదంతా ప్యూర్ ఐటమేనండి. చూడండి, మంచి పీచ్ కలర్లో ఉన్న ఈ శారీ అంతా లక్నవీ వర్క్తో ఉంటుందండి. దీంట్లో మనకి నేను ఇస్తున్న అంతా ఈరోజు క్యాటలాగ్ శారీస్ అండి. క్యాటలాగ్ శారీస్ అంటే ఏంటి, యూనిక్ పీసెస్ అండి. అంతా కూడా ఈరోజు మన వీడియో అంతా యూనిక్ శారీసే ఉంటాయండి. చూద్దామండి ఈ శారీలో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో. చూడండి, శారీ అంతా మనకి మంచి పీచ్ కలర్ అండి. అంటే పీచ్ మనకి క్యారెట్ కలర్లోనే కొంచెం లైట్ అనిపిస్తుందండి. కాకపోతే అసలు ఎంత బ్రైట్గా కనిపిస్తుంది చూడండి. శారీ ఓవరాల్ అంతా మనకి లక్నోవి వర్క్ ఉంటుందండి. దాంట్లో వచ్చేసి మళ్ళీ చిన్న చిప్ వర్క్ లాగా ఉంది చూడండి. చిప్ వర్క్ కూడా మీకు గమనిస్తే తెలుస్తుందండి. అంతా కూడా థ్రెడ్ వీవింగ్లో ఉందండి. లక్నవీ వర్క్ అంతా థ్రెడ్ ఏనండి. పైన బార్డర్ కూడా మనకి చూడండి మంచి బార్డర్ స్టైల్ ఇచ్చాడు. అది కూడా అంతా లక్నవీ వర్క్తోనే ఉంది చూడండి. బార్డర్ కూడా అంతా దాంట్లో చిన్న చిప్ వర్క్ కనిపిస్తుంది చూడండి. శారీ ఓవరాల్ అంతా ఇలాగే వస్తుందండి. ఓవరాల్ ఉందండి శారీ అంతా. బాటమ్ బార్డర్ కూడా సేమ్ వస్తుంది. బార్డర్ చూడండి సేమ్ ఉంటుంది. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా చూడండి సెల్ఫ్ డిజైన్ అండి. ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్. మంచి రిచ్ పళ్ళు ఇచ్చాడు చూడండి. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలరే ఉంటుంది. దీనికి కూడా చిన్న బార్డర్ ఇచ్చాడండి. బార్డర్తో పాటు సింపుల్ బోటీస్ లాగా కూడా లక్నోవి వర్క్తోనే ఉంది చూడండి. దీనికి ఇంకా మనము కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చండి. మాకైతే ఎక్కువ వరకు అంతా బోటిక్స్ వాళ్ళు హోల్సేల్గా తీసుకెళ్తారండి. ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు దీనికి బ్లౌజులు రెడీ చేపిస్తారండి. సెల్ఫ్ ఇచ్చారు చూడండి. మనం ఏదైనా కావాలనుకుంటే డిఫరెంట్గా బ్లౌజ్ ట్రై చేయొచ్చండి. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5460 అండి. చాలా బాగుంది కదండి. కలర్ పైన ఈ వర్క్ అంతా మనకి లక్నోవి వర్క్ అంతా ఇప్పుడు ట్రెండింగ్ కదండి. న్యూ ఇయర్ కలెక్షన్స్కి కానీ మనకి క్రిస్మస్కి కానీ సూపర్ వెరైటీ అండి. ఆ వెరైటీసే ఇస్తున్నాను. చూద్దామండి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి. మంచి హెవీ వర్క్లో ఉన్న శారీ కోసం చూస్తున్నారండి. అయితే వాళ్ళకి ఈ శారీ సూపర్ శారీ అండి. మంచి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ పైన ఉంది చూడండి. జిమ్మిచూ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ఇది ప్యూర్ అండి. దీంట్లో ప్యూర్ వచ్చేసి మళ్ళీ క్రష్ కూడా ఉందండి. దీంట్లో మనకు కావాల్సిన వర్క్ అంతా అసలు ఎట్లా ఉందంటే టోటల్ అంతా కూడా స్కాలప్ బార్డర్ అండి. అంటే అంతా కూడా కట్ వర్క్ బార్డరే ఉంది చూడండి. దీంట్లో అసలు ఎన్ని రకాల వర్క్ ఉంది చూడండి. మనకి చిప్ వర్క్ ఉంది, పర్ల్ వర్క్ ఉంది, అండ్ కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ ఉంది. దీంట్లోనే వచ్చేసి ఇంకా సీక్వెన్స్ ఉంది మనకి. అసలు ఎంత వర్క్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అన్ని విధాలు ఉందండి దీంట్లో. అసలు శారీ చూడండి ఎంత టోటల్ ఓవరాల్గా ఇంత హెవీ వర్క్ ఉంది కదా, వెయిట్ ఉంటుంది అని అనుకుంటున్నారేమో. అస్సలు వెయిట్ లేదండి. శారీ లైట్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అంతా ప్యూర్లో ఉంది. ఇది కూడా శారీ ఓవరాల్ అంతా పైన బార్డర్ మనకి ఇలా వస్తుందండి. అంత థ్రెడ్ వర్క్తో వస్తుంది. పైన బార్డర్ అంతా ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ బాటమ్ బార్డర్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. బాటమ్ బార్డర్ కూడా చూడండి అసలు ఎంత గ్రాండ్ కనిపిస్తుంది చూడండి. అట్లా అని అస్సలు వెయిట్ లేదండి. శారీ అస్సలు వెయిట్ లేదు. ఎంత అసలు చూస్తుంటేనే వర్క్ మనకి ఇంత మంచి చీర మనకి ఏ కాస్ట్ ఉంటుంది అని కూడా అనిపిస్తుంది కదండి. చెప్తానండి దీని కాస్ట్ కూడా చెప్తాను నేను మీకు. ప్యూర్ క్రష్ పైన ఉందండి. జిమ్మిచూ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓవరాల్ శారీ అంతా ఇట్లా మనకి చిన్న వీవింగ్లో వచ్చిందండి. బూటా అంతా కూడా దాంట్లో మళ్ళీ చిప్ వర్క్, పర్ల్ వర్క్ మీరు గమనిస్తే తెలుస్తుందండి. దీంట్లో పర్ల్స్ ఉన్నాయి. అంతా కూడా పర్ల్స్ కూడా చూడండి అసలు ఎంత రియల్ పర్ల్స్ ఉన్నట్టున్నాయండి. ఇదంతా కూడా
చాలా నీట్ వర్క్ ఉందండి శారీ అంతా కూడా. దీంట్లోనే పళ్ళు చూద్దాం. పళ్ళు సింపుల్ అండి, ఇదే బార్డర్ మనకి టర్న్ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చాడండి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా చూడండి, అసలు ఇంకా మనము వేరే బ్లౌజ్ వెతుక్కునే పని లేకుండా హ్యాండ్స్కి కూడా ఇచ్చాడండి. హ్యాండ్స్కి వస్తుంది అండ్ బ్యాక్ కూడా వస్తుంది చూడండి. ఇదంతా కూడా బ్యాక్ అండి, ఇలా బ్యాక్ వస్తుంది. ఇది మళ్ళీ ఇంకొక హ్యాండ్కి వస్తుంది చూడండి. అసలు టోటల్ వర్క్ రెడీ అయిపోయి ఉందండి మనకి. బ్లౌజ్ కూడా వెతుక్కునే అవసరం లేదండి. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 7080 రూపీస్ అండి. మంచి పార్టీ వేర్ శారీస్ చూస్తున్నామండి మనము. నెక్స్ట్ ఒకటి వైట్లో ఉంది చూడండి. అసలు వైట్ అంటే కూడా మిల్క్ వైట్ కాదండి, మంచి హాఫ్ వైట్ కలర్ వస్తుంది. రింకిల్ షిఫాన్లో ఉందండి. ఇది కూడా మనకి ప్యూర్లో ఉంటుంది. మల్టీ కలర్ అంతా మనకి వీవింగ్ వచ్చిందండి. దీంట్లో అంతా చిప్ వర్క్తో ఉందండి. థ్రెడ్ వర్క్తో పాటు చిప్ వర్క్ వచ్చిందండి. శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు, ఎందుకంటే ఇవంతా వర్క్లో ఉంటాయి. ప్లస్ మళ్ళీ మనకంతా యూనిక్ శారీస్ అండి ఇవన్నీ కూడా. చూడండి, ఈ శారీ కూడా మంచి ఆఫ్ వైట్ పైన ఉందండి. దీంట్లో కూడా అంతా మనకి మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ ఉంది. పైన బార్డర్ కూడా అంతా కట్ వర్క్ బార్డర్ వచ్చింది చూడండి. ఎంత నీట్గా వచ్చిందో ఈ వర్క్ అంతా. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది చూడండి. దాంట్లో చిప్ వర్క్తో పాటు పర్ల్ వర్క్ కూడా ఉంది చూడండి. బాటమ్ బార్డర్ కూడా సేమ్ అలాగే వస్తుందండి. బాటమ్ బార్డర్ కూడా అలాగే ఉంది. పళ్ళు చూద్దాం. పళ్ళులన్నీ ఇంతేనండి, సేమ్ మనకి టర్న్ అవుతాయి. ఏదైతే బార్డర్ ఉంటుందో అదే మనకి టర్న్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్లో కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చేసాడండి. ఇంకా మనం వేరే బ్లౌజ్ వెతుక్కునే అవసరం లేదండి. బ్లౌజ్ కూడా చూడండి, అసలు హ్యాండ్స్కి ఇచ్చాడు. 2 హ్యాండ్స్కి వచ్చేసింది అండ్ బ్యాక్ పార్ట్కి ఇచ్చాడండి. వర్క్ అంతా కూడా బ్యాక్ పార్ట్ వస్తుంది మనకి, వెనకాల బ్యాక్. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ మనకి 6280 అండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది చూద్దాం. నెక్స్ట్ ఇంకొక శారీ అండి, కోరా ఫ్యాబ్రిక్ పైన అండి. మంచి లైట్ బ్లూ కలర్లో ఉంది చూడండి. శారీ అంతా కూడా పైన అంతా మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుందండి. కట్ వర్క్ కొంచెం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. కట్ వర్క్ కూడా ఇది చాలా నీట్గా వచ్చింది చూడండి. అంతా చిన్న చిప్స్తో వచ్చిందండి. వర్క్ అంతా చిన్న చిప్ వర్కే ఉంటుంది. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి చిప్ వర్కేనండి. ఇదంతా మీరు థ్రెడ్ కాదు, చిప్తో మనకి వర్క్ చేసి ఉంది చూడండి. మళ్ళీ దాంట్లో అంతా కూడా పార్సీ వర్క్ థ్రెడ్ వర్క్లో వస్తుంది చూడండి. అంతా కూడా టోటల్ మనకి పార్సీ వర్క్ అండి. అది కూడా మల్టీ కలర్లో ఉంది చూడండి. బాటమ్ బార్డర్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. బార్డర్ కూడా మనకి సేమ్ అలాగే వస్తుంది. దీంట్లో బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూద్దాం. పళ్ళు అండి, పళ్ళు చూడండి. బ్లౌజ్ అంటున్నాను, ఫస్ట్ పళ్ళు చూద్దామండి. పళ్ళు కూడా సేమ్ ఏదైతే ఓవరాల్ శారీ ఉందో అదే వస్తుందండి. జస్ట్ మనకి బార్డర్ అలా టర్న్ అవుతుంది. ఇవంతా కూడా మనము సింగిల్ స్టెప్సే వేస్తాం కదండి, డ్రాపింగ్ పళ్ళులే ఉంటాయండి. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా టోటల్ బూటీ వచ్చిందండి. ఎంత పార్సీ వర్క్ లాగే ఉంది చూడండి. ఇదంతా కూడా సెల్ఫ్ కలర్లోనే ఉంది. హ్యాండ్స్కి కూడా బార్డర్ లాగా ఇచ్చాడు చూడండి. ఇంకా దీనికి కావాలంటే మనము మల్టీ కలర్లో బ్లౌజ్ ఏదైనా ట్రై చేయొచ్చు అండి, లేదా ఈ బ్లౌజ్ కూడా వేయొచ్చండి. ఎందుకంటే శారీ అంతా మనకి వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్లో బూటీస్తో ప్లెయిన్ ఇచ్చాడండి, అలా కూడా బాగుంటుంది. ఇంత గ్రాండ్గా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3680 అండి. మన నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ చూడండి, అంత చికెన్ కారీ వర్క్లో ఉందండి. ఫుల్ శారీ ఓవరాల్ అంతా కూడా చికెన్ కారీ వర్క్ ఉంటుందండి. పైన బార్డర్ చూడండి మనకి లోరెక్స్ జరీలో వచ్చిందండి. ఈ లోరెక్స్ జరీ ఎందుకు వాడతారో తెలుసు కదండి మీకు. శారీ వెయిట్ తగ్గడం కోసం ఈ జరీ వాడతారండి. అండ్ నెక్స్ట్ ఈ పైన బార్డర్ వచ్చేసి మనకి చిన్నది ఉంది చూడండి, మీరు గమనిస్తే తెలుస్తుంది. బాటమ్ బార్డర్ చూడండి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది దానికంటే కూడా. ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన అండి మనకి ఈ చికెన్ కర్రీ వర్క్ ఉన్నదంతా ప్యూర్ జార్జెట్లో ఉందండి. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా సింపుల్ మనకి లైన్స్ పళ్ళు వచ్చిందండి. అన్ని షార్ట్ పళ్ళులే కదండి. పళ్ళు ఇలా వస్తుంది చూడండి, సింపుల్ లైన్స్ పళ్ళు వచ్చిందండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా మనకి సాఫ్ట్ సిల్క్ పైన ఇచ్చాడండి. సాఫ్ట్ సిల్క్లో మళ్ళీ హ్యాండ్స్కి మొత్తం కూడా చికెన్ కర్రీ వర్క్ ఇచ్చాడండి. అంటే మనకి ఫుల్ లెంత్ హ్యాండ్ ఎంత పెట్టుకుంటామో మనము అంత లెంత్ హ్యాండ్కి ఇచ్చాడండి. అంత చికెన్ కర్రీ వర్కే సెల్ఫ్ కలర్లో ఉందండి. అసలు బ్లాక్ లైక్ చేసే వాళ్ళకి ఈ శారీ సూపర్ శారీ అని చెప్పొచ్చండి. హ్యాండ్కి చూడండి అసలు ఫుల్ వర్క్ వచ్చేసింది. హ్యాండ్ పైన ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. వర్క్ అంతా కూడా మంచి చికెన్ కర్రీ వర్క్ ఉన్న ఈ జార్జెట్ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3540 అండి. నెక్స్ట్ కోరా ఫ్యాబ్రిక్లో అండి. ఇది కూడా ప్యూర్ కోరా ఫ్యాబ్రిక్ అండి.
ఇది కూడా చూడండి శారీ అంతా మనకి లైట్ మంచి పేస్టల్ లెమన్ ఎల్లో ఉందండి. దట్టు మళ్ళీ దీంట్లో మనకి మిర్రర్ అండి. అన్ని మనము వర్క్ శారీసే చూస్తున్నాం కదండి ఈరోజు. దీంట్లో వచ్చేసి మిర్రర్ వర్క్ కూడా మనకి ఒక శారీ కవర్ అవుతుంది చూడండి. టోటల్ అంతా కూడా శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ అండి. పైన బార్డర్ చూడండి అంతా ఫిలప్ వర్క్ ఉందండి. ఇదంతా కూడా ఫిలప్ వర్క్. ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా ఇచ్చేసి ఫిలప్ వర్క్ ఇచ్చాడండి. దానికి మళ్ళీ ఇంకా పైన చిన్న లేస్ కూడా యాడ్ అయ్యిందండి. లేస్ చూస్తే తెలుస్తుంది మీకు, చిన్న లేస్ కూడా యాడ్ అయ్యింది. బాటమ్ బార్డర్ కూడా సేమ్ అలాగే వస్తుందండి. పైననేమో ఒక ఫ్లవర్తో దీనికి బార్డర్ లాగా కవర్ చేస్తే కింద వచ్చేసి కొంచెం దీంట్లో జిగ్జాగ్ డిజైన్ లాగా ఎలా యాడ్ చేస్తాడు చూడండి. అసలు ఇదంతా కూడా ఫిలప్ వర్కేనండి. పళ్ళు చూద్దాం. పళ్ళు సింపుల్ ఏనండి, ఎప్పట్లాగే ఇది బార్డర్ ఏదైతే ఉందో అదే టర్న్ అవుతుంది. బ్లౌజ్ దీనికి ఎలా ఇచ్చాడో చూద్దామండి. ఇదంతా కూడా ప్యూర్ కోరా ఫ్యాబ్రిక్ అండి. మనం చూస్తున్న ఈ శారీ వచ్చేసి అంతా కూడా యూనిక్ కలెక్షన్లోనే ఇస్తున్నానండి ఈరోజంతా. బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్కి బార్డర్తో పాటు చిన్న బూటీ లాగా వచ్చింది చూడండి. అంతా కూడా సేమ్ రన్నింగ్లోనే ఉందండి. ఇది కూడా మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి. లేదా ఈ బ్లౌజ్ కూడా మనము స్టిచ్ చేయించుకున్నా చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి చిన్న లేస్ ఇచ్చాడండి. ఇంత గ్రాండ్గా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3820 అండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ మనది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్లో ఉందండి. క్రేప్ పైన మనకి స్కై బ్లూ ఉందండి. కలర్ అంతా కూడా అంతా స్వరోజ్కి స్టోన్ వర్క్తో ఉంది చూడండి. పైన అంతా కూడా స్వరోజ్కి స్టోన్ వర్క్తో కట్ వర్క్ ఉందండి. దీనికి కూడా అసలు ఏ శారీకైనా కట్ వర్క్లోనే వస్తున్నాయండి. ఇప్పుడు అంతా కూడా బార్డర్ చూడండి, బాటమ్ బార్డర్ కూడా అంతా మనకి స్వరోజ్కి స్టోన్ వర్క్లోనే ఉంది చూడండి. బాటమ్ కూడా అంతా స్వరోజ్కి స్టోన్ వర్క్లోనే, దాంట్లో కూడా మళ్ళీ కట్ వర్క్ ఉందండి. శారీ చూడండి అసలు కలర్ ఎంత బాగా కనిపిస్తుందో దీనిపైన. పళ్ళు చూడండి, పళ్ళులన్నీ కూడా మనకి డ్రాపింగ్ పల్సే కదండి. కాబట్టి మనకి ఏంటంటే బార్డర్ టర్న్ అవుతుందండి. దాంట్లో కూడా మళ్ళీ మనకి ఈ ప్రింట్ ఉంది చూడండి, అంతా ఫ్లోరల్ ప్రింట్. బ్లౌజ్ చూద్దామండి. దీనికి బ్లౌజ్ ఎంత హైలైట్కి ఇచ్చాడో. ఇదంతా కూడా ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్లో వస్తుంది. వావ్, అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. అసలు బ్లౌజ్కి మనకి నెక్కి బ్యాక్ అండి, ఇది బ్యాక్ వస్తుంది చూడండి, బ్యాక్ నెక్ వర్క్ అండి ఇదంతా. ఇది ఫ్రంట్ అండి, 2 సైడ్స్ ఇచ్చాడండి మనకి. ఇది వచ్చేసి ఫ్రంట్ అంటే దీనికి మనం మంచిగా ప్రిన్సెస్ కట్ లాగా ట్రై చేయొచ్చండి. బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి స్ట్రిప్ ఇచ్చాడండి. స్వరోజ్కి స్టోన్ వర్క్లోనే హ్యాండ్స్కి కూడా స్ట్రిప్ వస్తుంది చూడండి. ఇదంతా కూడా ప్యూర్ క్రేప్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5080 అండి. నెక్స్ట్ ఇంకో శారీ అండి, ఇందాక చూసిన క్రేప్ శారీలోనే ఇది కూడా కొంచెం కలర్ వేరియేషన్ అండ్ డిజైన్ వేరియేషన్ వచ్చింది చూడండి. అంతా కూడా డిజిటల్ ప్రింట్లో ఉంటుందండి, డస్టీ టోన్ అంతా. ఇదంతా కూడా పళ్ళు చూడండి, బ్లౌజ్ కూడా క్రేప్ పైన వస్తుందండి. సేమ్ అండి ఇందాక చూసాం కదా, దీనికి ఇంకా సెల్ఫ్ ఎంబోస్ లాగా వచ్చింది చూడండి. మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ వర్క్ వచ్చేస్తుంది, హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుందండి. సేమ్ దాంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి చూడండి. ఇది కూడా హాఫ్ వైట్ పైన మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేసి ప్యూర్ క్రేప్ పైన అండి. అంతా స్వరోజ్కి స్టోన్తో వర్క్ ఉంది చూడండి. సేమ్ కాస్ట్ అండి. ఇది కూడా మనకి 5080 వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక శారీ ఉందండి. ఇది ప్యూర్ కోరా అండి. కోరా బై కోరాలో మనకి బ్రాసో వర్క్ లాగా ఉంది చూడండి. ఇదంతా బ్రాసో ప్రింట్ వస్తుందండి. దీనిపైన అంతా కూడా లేస్ వర్క్ ఉందండి. ఓపెన్ చేస్తానండి. ఈ శారీ చూద్దాం మనము. చూడండి మంచి లైట్ యాపిల్ గ్రీన్ కలర్లో ఉందండి. శారీ అంతా కూడా కోరా బై కోరాలో అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది పైన బార్డర్ చూడండి చిన్న లేస్ లాగా ఇచ్చాడండి. చూడండి మంచి కట్ వర్క్ లేస్ పైన స్వరోజ్కి స్టోన్స్తోనే వర్క్ వచ్చింది చూడండి. ఇదంతా లేస్ అండి మనకి కోరాకి. బాటమ్ బార్డర్ కూడా అలాగే వస్తుంది చూడండి. బాటమ్ బార్డర్ కూడా అలాగే వచ్చింది. శారీ ఓవరాల్ అంతా కూడా బ్రాసో పైన ఫాయిల్ ప్రింట్ అండి. ఇదంతా కూడా మల్టీ కలర్లో ఉన్న ఫాయిల్ ప్రింట్. పళ్ళు కూడా సింపుల్ అండి. సింపుల్ మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే టర్న్ అవుతుంది. దీంట్లో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి.
బ్లౌజ్ చూడండి ప్యూర్ నెట్ పైన ఇచ్చాడండి. వర్క్ అంతా మనకి బ్యాక్ అంతా ఇలా వస్తుంది చూడండి. మనకి ఇదంతా బ్యాక్ పార్ట్ పైన వస్తుందండి. మనకి హ్యాండ్స్కి కూడా ఇలా ఇచ్చాడు చూడండి. ఇదంతా నెట్ అండి, నెట్ పైన వస్తుంది. మంచి పార్టీ వేర్ శారీ అండి. ఎంత అసలు రిచ్ లుక్ ఉంది చూడండి. అసలు ఈ శారీ కూడా చాలా మంచి రిచ్ లుక్ ఉందండి. అట్లా అని మళ్ళీ మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత గ్రాండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి 4360 అండి. చూడండి మంచి స్కై బ్లూ కలర్లో ఉందండి. శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్లోనండి. ఇది కూడా రింకిల్ షిఫాన్ పైన ఉందండి. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి చిప్ వర్క్ ఉందండి. మళ్ళీ బార్డర్లో కూడా మనకి పర్ల్ వర్క్ వచ్చింది చూడండి. స్వరోస్కి స్టోన్తో పాటు పర్ల్ వర్క్ కూడా ఉంది చూడండి. మీరు గమనిస్తే తెలుస్తుందండి. టోటల్ అంతా కట్ వర్క్ బార్డర్ పైన పర్ల్ వర్క్ వచ్చింది చూడండి. ఎంత నీట్గా ఇచ్చాడు చూడండి. అసలు ఇంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కదండి మనకి ఇది. దానిపైన వర్క్ అసలు ఎంత నీట్గా ఇచ్చాడు చూడండి. వర్క్ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి. పళ్ళు చూద్దాం. సింపుల్ అండి, డ్రాప్ పళ్ళు. బ్లౌజ్ చూద్దామండి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో. బ్లౌజ్ కూడా చూడండి మంచి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చాడండి. బ్యాక్ కూడా చిన్న బూటీస్ లాగా ఇచ్చాడు. టోటల్ 2 హ్యాండ్స్కి ఇచ్చాడండి. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్లో ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3960 అండి. చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనది సాటిన్ సిల్క్ పైన ఉందండి. మంచి గోల్డ్ కలర్లో ఉంది చూడండి. గోల్డ్ కలర్ వచ్చేసి సింపుల్ అండి. ఓన్లీ మనకి కడ్దానా వర్క్ మాత్రమే ఉంది చూడండి. కడ్దానా వర్క్ వచ్చేసి స్కాలప్ బార్డర్ పైన కడ్దానా వర్క్ ఉంది చూడండి. పైన బార్డర్ అసలు ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది చూడండి. శారీ బాటమ్ బార్డర్ కూడా సేమ్ అట్లాగే వస్తుంది చూడండి. వచ్చే ఈ క్రిస్మస్ పండగకి పర్ఫెక్ట్ శారీ అనుకోవచ్చు అండి మనం. ఇది ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది చూడండి. కలర్ అసలు బార్డర్ చూడండి. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా సింపుల్ ఇలా టర్న్ అవుతుందండి. దీంట్లో బ్లౌజ్ కూడా కడ్దానా వర్క్ ఇచ్చాడండి నెక్కి అండ్ హ్యాండ్స్కి. చూడండి బ్లౌజ్ కూడా అసలు ఎంత సింపుల్ అండ్ సోబర్ ఉంది చూడండి. క్లాసీ లుక్ ఉందండి. మళ్ళీ మనము సాటిన్ అన్నాం కాబట్టి కొంచెం షైనింగ్ ఉంటుంది, తెలిసిందే కదండి. అసలు నెక్ కూడా ఎంత నీట్గా ఇచ్చాడు చూడండి వర్క్. ఇది కడ్దానా వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్ పైన చాలా బాగా కనిపిస్తుంది కదండి. యాంటిక్ స్టైల్లో ఉందండి. కలర్ కూడా ఇంత అందంగా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 3260 అండి. నెక్స్ట్ ఇంకో కలర్ అండి. సాటిన్ సిల్క్లోనే మంచి పికాక్ బ్లూలో ఉంది చూడండి. కలర్ వచ్చేసి అంతా స్వరోస్కి స్టోన్ అసలు ఎంత నీట్గా ఇచ్చాడు చూడండి. వర్క్ అసలు ఓన్లీ బార్డర్ అండి. శారీ అంతా మనకి ప్లెయినే వస్తుందండి. చూడండి బార్డర్ ఎంత నీట్గా వచ్చింది చూడండి. స్వరోస్కి స్టోన్స్తో వచ్చిందండి. అది కూడా మళ్ళీ కట్ వర్క్ ఉందండి. బాటమ్ బార్డర్ కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ చూద్దామండి. మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి. చూడండి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి. నెక్ పైన మనకి డిజైన్ ఇలా వస్తుంది. అండ్ మళ్ళీ హ్యాండ్స్కి కూడా మనకి అలా బార్డర్ వస్తుందండి. హ్యాండ్స్కి కూడా ఇలా వస్తుంది చూడండి. సింపుల్ అండ్ సోబర్గా ఉన్న క్లాసీ లుక్ ఉన్న ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 3000 అండి. సాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనేనండి. ఇది కూడా స్వరోస్కి స్టోన్ ఇదంతా గోల్డ్ కలర్లో వచ్చిందండి. ఇందాక చూసిన శారీలో మనకి సిల్వర్ కలర్ ఉందండి. స్వరోస్కి స్టోన్ మంచి రెడ్ కలర్లో ఉంది చూడండి శారీ. దీనిపైన అంతా మనకి గోల్డ్ కలర్తోనే స్వరోస్కి స్టోన్తో వర్క్ వచ్చిందండి. పైన బార్డర్ కూడా అంతా కట్ వర్క్ ఉంది చూడండి. ఎంత నీట్గా వచ్చింది చూడండి. కట్ వర్క్ కూడా ఇదంతా ఓవరాల్ అంతా కూడా స్వరోస్కి స్టోన్ వస్తుందండి. కంటిన్యూ శారీ ఎండింగ్ వరకు వస్తుంది. బాటమ్ బార్డర్ కూడా అలాగే ఉంది చూడండి. ఈ కలర్ పైన చూడండి అసలు ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో ఈ శారీ. దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి. చూద్దాం. చూడండి బ్లౌజ్ కూడా అసలు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండింటికి వర్క్ ఇచ్చాడండి. చూసారండి. మళ్ళీ హ్యాండ్స్కి వస్తుందండి. 2 హ్యాండ్స్కి మనకి స్ట్రిప్ లాగా వస్తుంది చూడండి. ఈ సారీ కాస్ట్ కూడా ఓన్లీ మనకి 3000 అండి.